ఈరోజు చంద్రబాబు పాలన చూస్తూ ఉంటే పూర్తిగా కక్ష సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్యాయాల్ని, అక్రమాలని, దోపిడీని ప్రశ్నిస్తూ ఉంటే, రైతుల తరఫున పోరాడుతూ ఉంటే, పేదల పక్షాన పోరాడుతూ ఉంటే 13 నెలల్లో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ముఖ్య నాయకులుగా ఉన్నారో వాళ్ళందరి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఒక లిక్కర్ అనే ఒక బోతాన్ని, ఒక అబద్ధపు సృష్టిని తీసుకొచ్చి లిక్కర్ కేసు అని ఈరోజు అందరిని అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంట్లో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం. మీ చిన్న స్థాయి ఉద్యోగస్తులను తీసుకెళ్ళి కొట్టి వాళ్ళ చేత కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని వాటి ఆధారంగా కేసులు పెట్టడం, ఇంత పెద్ద లీడర్ని అరెస్ట్ చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ, ఒక లేని స్కామ్ను సృష్టిస్తూ, మొదట 50,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 30,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 18,000 కోట్లు అన్నారు, మొన్న 3,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,800 కోట్లు అంటున్నారు. అంటే మీ కాడే కన్సిస్టెన్సీ లేదు. రోజుకొక రకంగా మాట్లాడుతూ మీద అంటే అబద్ధాలు చెప్తున్నారని మీరు చెప్పే మాటల్లోనే అర్థమవుతున్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల్లో పోరాటం అయితే ఆగదు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు, మిమ్మల్ని నిలదీస్తారు, మిమ్మల్ని ఎండగడతారు, మీ అక్రమాలని, దోపిడీని అరికడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.